వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 2 పరీక్షలు యథాతథంగా జరగబోతున్నాయి. నేడు యథాతథంగా గ్రూప్ 2 మెయిన్స్ వాయిదా వేయాలని ప్రభుత్వం లేక, అలా చేస్తే ఎన్నికల కోడ్ ఉల్లంఘనే అన్న ఏపీపీఎస్సీ పలు ప్రాంతాల్లో అభ్యర్థుల ఆందోళన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదివారం జరిగే గ్రూప్ 2 ప్రధాన పరీక్షను వాయిదా వేయాలని కూటమి ప్రభుత్వం సూచించిన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాత్రం యథావిధిగా పరీక్ష నిర్వహించేందుకే మొగ్గు చూపింది. అందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. పరీక్షా నిర్వహణ అభ్యర్థులకు శ్రేయస్కరం కాదని హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాల్సిన వాయిదా వేయాలని ఏపీపీఎస్సీ కార్యదర్శికి సాధారణ పరిపాలన శాఖ లేఖ రాసింది. పరీక్ష రాసే అభ్యర్థులు డిగ్రీ పూర్తి చేసిన వారిని వాయిదా వేస్తే అది శాసన మండలి ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుంది అంటూ మరి ఏపీపీఎస్సీ వాయిదా వేయలేదు. ఏపీపీఎస్సీ కార్యదర్శి శనివారం సాయంత్రం ప్రభుత్వానికి లేఖ రాశారు. శాసన మండలి ఎన్నికలు నిర్వహించే కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలోనే ఏపీపీఎస్సీ ఉన్న విషయాన్ని అందులో గుర్తు చేశారు. వాయిదా నిర్ణయం డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులను ప్రభావితం చేస్తుందన్న విషయాన్ని అందులో పేర్కొన్నారు. అయితే ఏపీపీఎస్సీ వైఖరి పట్ల కొందరు అభ్యర్థులు మండిపడుతున్నారు. పరీక్షా నిర్వహణ అభ్యర్థుల ప్రయోజనాలకు శ్రేయస్కరం కాదు. అభ్యర్థుల ఆందోళనను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ఏపీపీఎస్సీ కార్యదర్శికి శుక్రవారం రాత్రి లేఖ రాసింది. ప్రధాన వ్యాజ్యాలపై 10 రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఈ నెల 20న హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. పిటిషనర్లు లేవనెత్తిన అంశాలను ప్రభుత్వం పరిశీలించాలి. హైకోర్టులో కౌంటర్ వేయక ముందే పరీక్ష నిర్వహించడం అభ్యర్థుల ప్రయోజనాలకు శ్రేయస్కరం కాదు. ఈ పరిస్థితుల్లో గ్రూప్ 2 ప్రధాన పరీక్షను వాయిదా వేయాలి. ఈలోగా హైకోర్టు ఆదేశాల మేరకు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేస్తాం అని లేఖలో సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి పేర్కొన్నారు. 175 కేంద్రాల్లో ప్రధాన పరీక్ష. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 175 కేంద్రాల్లో ఆదివారం గ్రూప్ 2 ప్రధాన పరీక్ష జరగనుంది. ప్రిలిమ్స్ ద్వారా 92,250 మంది ప్రధాన పరీక్ష రాసేందుకు అర్హత సాధించారు. ఉదయం పేపర్ 1, మధ్యాహ్నం పేపర్ 2 పరీక్షలు ఉంటాయి. పరీక్షా తేదీని వాయిదా వేసినట్లు సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఏపీపీఎస్సీ ఖండించింది. దీనిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు కమిషన్ కార్యదర్శి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. నోటిఫికేషన్ లో రోస్టర్ పాయింట్ల ప్రస్తావన లేదు. ఏపీపీఎస్సీ ఆదివారం నిర్వహించనున్న గ్రూప్ 2 ప్రధాన పరీక్షను వాయిదా వేయాలని సాధారణ పరిపాలన శాఖ రాసిన లేఖకు ఏపీపీఎస్సీ కార్యదర్శి నరసింహమూర్తి శనివారం సమాధానం రాశారు. అందులోని వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గ్రూప్ 2 ప్రధాన పరీక్ష ఇప్పటికే ఓసారి వాయిదా పడింది. ఇప్పుడు పరీక్ష వాయిదా వేయాలని కోరుతున్న వారిలో చాలా మంది ప్రధాన పరీక్షకు అర్హత సాధించలేదు. ఎలాగైనా నోటిఫికేషన్ ను రద్దు చేయించి భవిష్యత్తులో ఇవ్వబోయే నోటిఫికేషన్ లో అవకాశం పొందాలని చూస్తున్నారు. శిక్షణ సంస్థలు సైతం తమ స్వప్రయోజనాల కోసం నిరసనలో భాగమవుతున్నాయి. గ్రూప్ 2 నోటిఫికేషన్ లో ఎక్కడ రోస్టర్ పాయింట్ ప్రస్తావనే లేదు. హైకోర్టు లోతుగా విచారణ జరిపాక ప్రధాన పరీక్షను నిలువరిస్తే పలువురు అభ్యర్థులకు పూడ్చుకోలేని నష్టం జరుగుతుందని అభిప్రాయపడింది. షెడ్యూల్ ప్రకారం ప్రధాన పరీక్ష నిర్వహించకపోతే అర్హులైన అభ్యర్థుల ప్రయోజనాలకు హాని కలుగుతుందని పేర్కొంది. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని నోటిఫికేషన్ ఆధారంగా జరిగే తదుపరి ప్రక్రియను నిలువరించడానికి హైకోర్టు నిరాకరించింది. ప్రధాన పరీక్షను వాయిదా వేస్తే హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్న 84,921 మంది నిజమైన అభ్యర్థుల మానసిక, శారీరక స్థితిపై ప్రభావం చూపుతుంది. హైకోర్టు ఈ వ్యవహారాన్ని లోతుగా పరిశీలించాక ప్రధాన పరీక్షను నిలువరించడానికి నిరాకరించింది. ఈ దశలో పరీక్షను వాయిదా వేయడం ఎంతో కష్టపడి చదివాక భారీ సంఖ్యలో ఉన్న అభ్యర్థుల ప్రయోజనాలను విరుద్ధమవుతుందని అన్నారు. రోజంతా ఉత్కంఠ. పరీక్ష నిర్వహణపై శనివారం రోజంతా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గ్రూప్ 2 నోటిఫికేషన్ లో మహిళలు, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులు, క్రీడాకారులకు ప్రత్యేక రోస్టర్ పాయింట్లను నిర్ధారించడాన్ని అభ్యర్థులు వ్యతిరేకిస్తున్నారు. ఆదివారం నాటి ప్రధాన పరీక్షను వాయిదా వేయాలన్న పిటిషనర్ల అభ్యర్థులను హైకోర్టు తిరస్కరించింది. ప్రధాన వ్యాజ్యాలపై విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది. అయినా అభ్యర్థులు మాత్రం పరీక్షను వాయిదా వేయాలని శుక్రవారం నుంచి నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అవి శనివారం కూడా కొనసాగాయి. ప్రభుత్వమే కమిషన్ కార్యదర్శికి లేఖ రాయడంతో వాయిదా ప్రకటన వెలువడుతుందని శనివారం రాత్రి వరకు అభ్యర్థులు ఎదురు చూశారు. అయినా స్పందన లేకపోవడంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిరసనలకు దిగారు. చివరి వరకు వాయిదా పడుతుందన్న ఆశతో ఉన్నవారు దూర ప్రాంతాల్లో ఉన్న పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు ఇబ్బంది పడ్డారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు గ్రూప్ 2 పరీక్షలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇక 4 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ బిఈడి కోర్సుల్లో ప్రవేశానికి ఏప్రిల్ 29వ తేదీన ఎన్సెట్, మార్చ్ 16 నుంచి దరఖాస్తులు.
దేశవ్యాప్తంగా వచ్చే విద్యా సంవత్సరం 2025-26లో 4 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడి కోర్సుల్లో ప్రవేశానికి నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ NCET ను ఏప్రిల్ 29న నిర్వహించనున్నారు. ఈ మేరకు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి NCTE నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికోసం మార్చి 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఈ పరీక్షను తెలుగు సహా 13 భాషల్లో నిర్వహిస్తారు. స్కోర్ ఆధారంగా దేశవ్యాప్తంగా 64 విద్యా సంస్థల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అందులో IITలు, NITలు, కేంద్రీయ యూనివర్సిటీలు, రీజియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ RIలు కూడా ఉన్నాయి. తెలంగాణలో NIT వరంగల్, హైదరాబాద్ ఉర్దూ యూనివర్సిటీ, లక్సెట్టిపేట మోడల్ డిగ్రీ కళాశాల, ఏపీలో తిరుపతిలోని సంస్కృత వర్సిటీ, అంబేద్కర్ వర్సిటీ ఎడ్చర్లలో ఇంటిగ్రేటెడ్ బీఈడి కోర్సులు ఉన్నాయి. కాబట్టి 4 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడి కోర్సు చేయాలనుకునేటటువంటి వారు NCET కు ఏప్రిల్ 29వ తేదీన జరగబోయే NCET కు మరి మార్చి 16వ తేదీ నుంచి దరఖాస్తులు అనేవి ప్రారంభం కాబోతున్నాయి. ఇక అదే సమాచారాన్ని ఇక్కడ కూడా మనం చూస్తూ ఉన్నాం. మళ్ళీ ఒక ఏడాది బీఈడి ఎంఈడి 2026-27 విద్యా సంవత్సరం నుంచి అమలు. ప్రవేశ పరీక్ష నిర్వహణ బాధ్యత NTAకి. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి ప్రతిపాదనలు. బీఈడి ఎంఈడి కోర్సులు తిరిగి ఒక ఏడాది ఫార్మాట్ కు తీసుకెళ్లాలని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి NCTE యోచిస్తోంది. ఈ మేరకు 2026-27 విద్యా సంవత్సరం నుంచి ఈ 2 ప్రోగ్రాంల కాల వ్యవధిని ఏడాదికి తగ్గించాలని ప్రతిపాదించింది. దీంతో ఈ కోర్సుల కాల వ్యవధిని 2 ఏళ్లకు పొడిగించిన దశాబ్దం తర్వాత ఈ పరిణామం చోటు చేసుకోనుంది. NCTE వెబ్సైట్ లో ఉంచిన ముసాయిదా పాలసీపై మార్చి 8 వరకు ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకోనుంది. పాలసీ ఆమోదం తర్వాత స్వతంత్ర ఉపాధ్యాయ విద్యా సంస్థలు TEI కొత్త ముసాయిదా నిబంధనలో పేర్కొన్న షరతులకు అనుగుణంగా ఉంటే 2 ఏళ్ల బీఈడి ఎంఈడి కోర్సులను అందించడం కొనసాగించవచ్చు, లేదా ఒక ఏడాది ఫార్మాట్ లో మారేందుకు అవకాశం ఉంటుంది. ప్రతిపాదిత నిబంధనల ప్రకారం అన్ని బీఈడి ఎంఈడి కోర్సుల్లో ప్రవేశాలకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రామాణిక సబ్జెక్ట్ ఆప్టిట్యూడ్ పరీక్ష నిర్వహించనుందని హిందుస్థాన్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. ప్రస్తుతం NTA, IITలు, NITలు, ఇతర కేంద్ర రాష్ట్ర యూనివర్సిటీల్లో 4 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలు ITEP అడ్మిషన్ల కోసం జాతీయ ఉమ్మడి ప్రవేశ పరీక్ష NCERT నిర్వహిస్తోంది. NTA నిర్వహించనున్న కొత్త ITEP కోర్సుల పరీక్షకు సంబంధించిన విధి విధానాలు వచ్చే ఏడాది రూపొందించబడతాయి. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి చైర్మన్ పంకజ్ అరోరా పేర్కొన్నారు. 2026-27 విద్యా సంవత్సరం నుంచి ITEP యోగా, ఫిజికల్ ఎడ్యుకేషన్, సంస్కృత విద్య, కళా విద్య అనే 4 ప్రత్యేక కోర్సులను తీసుకురానున్నట్టు NCTE తన ముసాయిదా నిబంధనలు 2025లో పేర్కొంది. కొత్త కోర్సులతో పాటు కనీస అవసరమైన సదుపాయాలు, అధ్యాపకులు వంటి అంశాలను కూడా NCTE నిర్దేశించింది. ముసాయిదా నిబంధనల ప్రకారం కనీసం 50% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ లేదా ప్రత్యేక సబ్జెక్టులో కనీసం 50% మార్కులతో 4 ఏళ్ల అండర్ గ్రాడ్యుయేషన్ UG కలిగిన అభ్యర్థి 1 సంవత్సరం బీఈడి కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులు. సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులకు 2 ఏళ్ల ఎంఈడి ప్రోగ్రాం అందించబడుతుందని ముసాయిదా పేర్కొంది. జాతీయ విద్యా విధానం సిఫారసుల మేరకు కొత్త నిబంధనలు రూపొందించినట్లు అరోరా తెలిపారు. కాబట్టి వచ్చే విద్యా సంవత్సరం నుంచి బీఈడి ఎంఈడి కూడా 1 ఏడాదిలోనే పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్లోని పాఠశాలల్లో ఈగిల్ క్లబ్ల ఏర్పాటు మార్గదర్శకాలు జారీ చేసిన విద్యాశాఖ. మాదక ద్రవ్యాల రహిత విద్యా సంస్థల ఏర్పాటులో భాగంగా అవగాహన కల్పించేందుకు అన్ని పాఠశాలల్లోనూ ఈగిల్ క్లబ్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఉన్నత ప్రాథమిక పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఈగిల్ క్లబ్లను ఏర్పాటు చేయాలని పాఠశాల విద్యా డైరెక్టర్ విజయరామరాజు ఉత్తర్వులు ఇచ్చారు. దీనికి మార్గదర్శకాలను విడుదల చేశారు. ప్రతి క్లబ్ లోనూ 10 మంది సభ్యులు ఉంటారు. పాఠశాల HM నామినేట్ చేసిన సీనియర్ ఉపాధ్యాయులు క్లబ్ కోఆర్డినేటర్ గా వ్యవహరిస్తారు. అదనపు ఉపాధ్యాయులు అసిస్టెంట్ కోఆర్డినేటర్ గా ఉంటారు. నాయకత్వ లక్షణాలు, సామాజిక అంశాలపై ఆసక్తి గల 8 మంది బాల బాలికలను సభ్యులుగా ఎంపిక చేస్తారు. NCC, NSS, స్కౌట్స్ అండ్ గైడ్స్ లో ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తారు. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.